ఈ రోజు నుండి మనం మహాభారతంలో ద్రోణ పర్వాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఇంతవరకు ఆది పంచకంలో చెప్పబడినటువంటి ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం 5 చెప్పుకున్నాం. ఇక యుద్ధ షట్కంలోకి వచ్చేటప్పటికల్లా భీష్మ పర్వాన్ని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు యుద్ధ షట్కంలో రెండవదైనటువంటి ద్రోణ పర్వాన్ని చెప్పుకుంటున్నాం. ఇంకా కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ అనేటువంటి పర్వాలు యుద్ధ షట్కంలో ఉన్నాయి. ఆ తర్వాత శాంతి సప్తకం అని 7 పర్వాలు ఉన్నాయి. ద్రోణ పర్వాన్ని ప్రారంభిస్తూ వ్యాస భగవానుడు భీష్మ పర్వంలో చిట్ట చివరిగా ఏమి జరిగిందో ఒక్కసారి మనం సింహావలోకనం చేసుకున్నాం. భీష్ముడు అర్జునుని యొక్క శిఖండి యొక్క బాణాల ధాటికి శరీరం అంతా కూడా ఎక్కడ 2 అంగుళాలు కూడా ఖాళీ లేకుండా ఆ బాణాలన్నీ శరీరంలో గుచ్చుకుంటే ఆ బాణాలే చెయ్యగా అంపశయ్యగా శరతల్పంగా రథం మీద నుంచి పడిపోయాడు. భీష్ముడు ఎప్పుడైతే శరతల్పగతుడయ్యాడు అంటే అంపశయ్య మీద పడిపోయాడు, కౌరవులంతా కూడా దుఃఖంలో మునిగిపోయారు. కారణం ఏమిటి అని అంటే ఇప్పటికి 10 రోజుల నుంచి కూడా భీష్ముడు తన యొక్క అవక్ర విక్రమ పరాక్రమంతో తమ యొక్క సేనను రక్షిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే భీష్ముడు గొప్ప పరాక్రమశాలి. ఎంతటి పరాక్రమశాలి అంటే తన గురువు అయినటువంటి పరశురాముడిని కూడా 27 రోజులు యుద్ధం చేసి ఆయన్ని నిలవరించడం జరిగింది. అంతటి మహావీరుడైనటువంటి వాడు, చాలా వృద్ధుడైనటువంటి వాడు. ఆయన వయస్సు 400 సంవత్సరాలు. అశీతి పంచకం అంటారు ఆయన వయస్సుని సంస్కృతంలో. అంటే 80లు 5 80లు 400 అంత వయసు కలిగినటువంటి వాడు. అయినప్పటికీ కూడా శరీరంలో పటుత్వం తగ్గలేదు, చేతిలో బలం తగ్గలేదు, బాణాలు వేయటంలో ఏమాత్రం కూడా అలసట లేదు. ఎందుకనంటే బాణం వేయాలంటే మనం ఇక్కడ ఏదో చెప్పుకుంటాం, చదువుకుంటాం, కానీ యుద్ధరంగంలో బాణం వేయటం అంటే బాణాన్ని ధనుస్సుకి సంధించి దాన్ని చెవిదాకా గట్టిగా లాగాలి. లాగి వదిలితే కానీ అంత దూరం పోతుంది. ఇలా ప్రతి బాణాన్ని అట్లా లాగాలి. లాగి 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 ఈ చెయ్యి ఎట్లా అవుతుంది మనకి తెలుస్తుంది. అసలు మనం ఏదన్నా కానీ పని చేయాలంటే కాసేపటికి అలసిపోతాం. కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా యుద్ధం జరుగుతూ ఉంటే ఈ బాణాలు అలాగా లాగి అలా వేస్తూ ఉంటే ఈ చెయ్యి ఎంత నొప్పి పుడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ 400 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి భీష్ముడు ఏమాత్రం కూడా చలించకుండా తీవ్రమైనటువంటి యుద్ధాన్ని సాగించాడు. అలా 10 రోజులు ఒక రక్షణ కవచంలాగా నిలబడ్డాడు కౌరవ సేనకి. అటువంటి మహావీరుడైనటువంటి భీష్ముడు పడిపోయేటప్పటికల్లా హతాశులైపోయారు కౌరవులంతా కూడా. ఏం చెయ్యాలో తోచటల్లా దుఃఖంతో కుమిలిపోతా ఉన్నారు. ఈ విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు హస్తినాపురంలో. ఈ విషయం ఎప్పుడైతే విన్నాడో ధృతరాష్ట్రుడు హతాశుడైపోయాడు, మూర్ఛపోయాడు. సేవకులంతా వచ్చి మూర్ఛ చేర్చడానికి ప్రయత్నం చేశారు. కొంతసేపటికి తేరుకున్నాడు. తేరుకున్న తర్వాత సంజయుడితో అంటున్నాడు, విపరీతమైనటువంటి దుఃఖం కలుగుతూ ఉన్నప్పటికీ కూడా సంజయుడితో ఇలా అంటున్నాడు, ఓ సంజయ, నా సేనలన్నీ కూడా ఇప్పుడు భీష్ముడు పడిపోవడంతో బాగా చెల్లాచెదరైపోయి ఉంటాయి కదా. ఎందుకనంటే పాండవులు సామాన్యమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు కాదు. అటువంటి మహావీరులకు తోడుగా శ్రీకృష్ణుడు ఉన్నాడు. సాక్షికి దృష్టజుమ్నుడు, ద్రౌపదుడు, విరాట మహారాజు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, ఇలా మహావీరులైనటువంటి వాళ్ళు పాండవ సేనలో ఉన్నారు. వాళ్ళ యొక్క ధాటికి మరి మన కౌరవ సేనలన్నీ కూడా చెల్లాచెదరైపోతున్నాయా,
బెదిరిపోలేదా? భీష్ముడు పడిపోయాడు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత దుఃఖంతో మునిగిపోయినటువంటి నా కుమారులంతా కూడా ఏ ప్రకారంగా యుద్ధరంగంలో నిలిచారు? ఆ సమయంలో నా సేనను రక్షించేటువంటి వీరుడు ఎవరున్నారు? ఈ విషయాలన్నీ కూడా నాకు వివరంగా తెలియజేయి అని అంటున్నాడు. అలా ధృతరాష్ట్రుడు కోరిన తర్వాత సంజయుడు చెప్తున్నాడు, ఓ మహారాజా, భీష్ముడు ఎప్పుడైతే రణభూమిలో పడిపోయాడో ఆ తర్వాత నీ కుమారులు ఏం చేశారో, మన సేన ఏ ప్రకారంగా వ్యవహరించిందో ఆ విషయాలన్నీ కూడా నేను తెలియజేయబోతా ఉన్నాను. సావధానంగా విను. భీష్ముడు పడిపోయినప్పుడు నీవారు పాండవులు కూడా విడివిడిగా వాళ్ళ సేనలో వాళ్ళు వీళ్ళ సేనలో వీళ్ళు ఆలోచించుకుంటున్నారు, పరస్పరం మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అందరికీ కావాల్సినటువంటి వాడు కనుక భీష్ముడు, అందులోనూ పాండవులు భీష్ముడి మీద విపరీతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు కనుక అందరూ అక్కడికి చేరారు. చేరిన తర్వాత భీష్ముడికి ఒక రక్షణగా ఆయన చుట్టూ ఒక గోడని కట్టి ఆ ప్రాంతంలో యుద్ధం చేయకుండా మిగిలినటువంటి ప్రాంతంలో యుద్ధం చేయటానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. అక్కడికి బాణాలు తగలకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ప్రకారంగా భీష్ముడి మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన్ని కదిలించకుండా అక్కడే ఆయన చుట్టూ కూడా ఈ గోడ ఒకటి కట్టి ఆ తర్వాత ఆయన యొక్క అనుమతి తీసుకొని ఆయనకి ప్రదక్షిణ నమస్కారాలు చేసి మళ్ళీ యుద్ధానికి బయలుదేరారు. ఇదంతా కూడా ఓ మహారాజా, నీ అవివేకం వల్ల, నీ కుమారుని యొక్క మూర్ఖత్వం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. ఈ కురుకులానికి మహా ఆధారభూతుడైనటువంటి వాడు భీష్ముడు. నిజంగా ఈ రాజ్యం అంతా భీష్ముడిది. ఆయన అక్కర్లేదనుకున్నాడు. ఎందుకని అంటే తండ్రి మాటని గౌరవించడం కోసం, తండ్రిని సంతోషపెట్టడం కోసం అని చెప్పి, నేను వివాహం కూడా చేసుకోను, నాకు రాజ్యం కూడా అక్కర్లేదు అన్నాడు. అని సత్యవతిని తన తండ్రి శంతనుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ మాట ప్రకారం ఆయన రాజ్యాన్ని స్వీకరించాల. లేకపోతే ఈ రాజ్యానికి ఉత్తరాధికారి అప్పటికి యువరాజు అయినటువంటి భీష్ముడే. అటువంటి మహావీరుడు మూడు తరాల తర్వాత నీ సేనకి రక్షణ కవచంగా నిలబడి 10 రోజుల పాటు పాండవ సేనతో యుద్ధం చేయటం జరిగింది. అటువంటి మహాత్ముడి యొక్క మరణానికి కారణం నీవే, నీ అవివేకం, నీ కుమారుడి యొక్క మూర్ఖత్వం అని చెప్పి ఈ రాజులందరూ కూడా మృత్యువు యొక్క అధీనంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఇది నువ్వు చేసినటువంటి ఘనకార్యం అని చెప్పాడు. ఆ తర్వాత అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉన్నారు, యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. మరి ఇప్పుడు కౌరవులకి ఎవరు ఆధారం? భీష్ముడు పడిపోయిన తర్వాత అంతటి వాడు మళ్ళీ కౌరవులకి రక్షణగా ఎవరున్నారు సర్వసేనాధిపతిగా ఉండటానికి అని ఆలోచిస్తూ అప్పుడు కర్ణుడిని స్మరించారు. ఎందుకనంటే కర్ణుడు దుర్యోధనుడికి చాలా కావలసినటువంటి వాడు, దుర్యోధనుడు బాగా నమ్మినటువంటి వాడు, దుర్యోధనుడి మీద విపరీతమైనటువంటి స్వామి భక్తి కలిగినటువంటి వాడు కర్ణుడు, మహాపరాక్రమవంతుడైనటువంటి వాడు కర్ణుడు. మరి అటువంటి వాడైతే ఇప్పుడు మనకి రక్షణగా ఉంటాడు అని అందరు రాజులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దుర్యోధనుడు కూడా అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకని అందరు రాజులందరూ కూడా కర్ణ 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 అని పిలుస్తూ ఉన్నారు. అయితే ఈ కర్ణుడిని ఎందుకు ఇట్లా పిలవాల్సి వచ్చిందంటే అక్కడ లేడు ఆయన. 10 రోజుల నుంచి ఆయన యుద్ధం చేయాల. అందరూ యుద్ధంలో ఉంటే ఆయన ప్రేక్షకుల్లో ఉన్నాడు ఈ 10 రోజులు కూడా. ఎందుకని? ఇంతకుముందు మనకి
ఈ ఉద్యోగ పర్వం చివరిలో మనకి భీష్మ పర్వం ప్రారంభంలోనే విషయం అంతా కూడా తెలిసింది. ఏమిటనంటే దుర్యోధనుడు భీష్ముడిని సర్వసేనాధిపతిగా నియమించిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి, తాత నీకు మన పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎదుటి పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా తెలుసు. వీళ్ళందరిలో కూడా ఎవరెవరు ఎంత బలవంతులైనటువంటి వాళ్ళు, ఎవరి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో, ఎవరికి ఎటువంటి పరాక్రమం ఉందో, ఎవరికి ఎటువంటి అస్త్రశస్త్ర విద్యా నైపుణ్యం ఉందో అన్నీ తెలిసినటువంటి వాడివి నీవు. కాబట్టి వాళ్ళందరిలో కూడా రథాతిరథుల్ని నువ్వే నియమించాలి, నువ్వే నిర్ణయించాలి అన్నాడు. అప్పుడు భీష్ముడు అందరిని గురించి చెబుతూ కర్ణుడి విషయం వచ్చినప్పటికీ ఈ కర్ణుడు అనేకమైనటువంటి శాపాలు కలిగినటువంటి వాడు. అంతేగాక అవసర సమయంలో పరశురాముడు నేర్పినటువంటి బ్రహ్మాస్త్రం గుర్తుకు రాదు. ఇలా ఇన్ని శాపాలు ఉన్నాయి కనుక అతడు ఎంతటి వీరుడైనా సరే అతడు అర్ధరథుడే అన్నాడు. వెంటనే కోపం వచ్చింది కర్ణుడికి. నేను కాదు అర్ధరథుడు, నువ్వే అర్ధరథుడివి, నువ్వే పావురథుడివి అని భీష్ముడి మీద లేచాడు. ఈ భీష్ముడు జీవించి ఉన్నంత వరకు కూడా నేను యుద్ధరంగంలో ప్రవేశించను. ఈ భీష్ముడు మరణించిన తర్వాత నేను యుద్ధరంగంలో ప్రవేశించి ఈ పాండవులందరినీ కూడా నేను ఒక్కడనే సంహరిస్తా. ఒకవేళ అలాగనే చేయలేకపోతే నేనే వాళ్ళ చేతుల్లో మరణిస్తా. అంతే తప్ప నేను మాత్రం భీష్ముడు ఉన్నంత వరకు ఆయుధం పట్టను అని చెప్పి శపథం చేసి వెళ్ళిపోయాడు. ఇది కర్ణుడి యొక్క వ్యవహారం. అయితే మరి కర్ణుడు దుర్యోధనుడికి గొప్ప మిత్రుడు కదా. మరి ఆయన యొక్క స్వామి భక్తి ఏమిటి? భీష్ముడి మీద కోపగించాడు. భీష్ముడు ఉన్నంత వరకు యుద్ధరంగంలోకి రానన్నాడు. ఇప్పుడు నష్టం ఎవరికి? భీష్ముడికా నష్టం దుర్యోధనుడికా? ఎందుకనంటే మహావీరులైనటువంటి వాళ్ళు పాండవులు ఎదురుగా ఉన్నారు. అటువంటి సమయంలో తాను ఎవరినైతే నమ్ముకొని యుద్ధానికి సిద్ధపడుతున్నాడో, ఈ మాట స్వయంగా తండ్రితోటి దుర్యోధనుడే చెప్పాడు. తండ్రి, ఈ భీష్ముడిని, ద్రోణుడిని, కృపాచార్యుని వీళ్ళని నమ్ముకొని కాదు నేను యుద్ధానికి వచ్చింది. నాకు కర్ణుడు, నా సోదరుడు దుశ్శాసనుడు, మేము ముగ్గురు చాలు పాండవులు సంహరించడానికి అని చెప్పాడు. మరి ఏ కర్ణుడినైతే నమ్ముకొని యుద్ధరంగంకి సిద్ధమయ్యాడో దుర్యోధనుడు, ఆ కర్ణుడు భీష్ముడు ఉన్నంత వరకు యుద్ధం చేయమని వెళ్ళిపోయాడు. అంటే దుర్యోధనుడికి నష్టం వస్తుందని కూడా ఆలోచించాల. సరే పోనీ, కోపం వచ్చింది కదా, మరి కోపంలో అలాంటి ప్రతిజ్ఞ తీసుకున్నాడు అని అనుకుందాం అనుకోండి. ఇంతకుముందు ఎన్నిసార్లు తిట్టలేదు భీష్ముడు కర్ణుడిని? పాండవులతో విరోధం పెట్టుకొని ఓడిపోయి వచ్చినప్పుడల్లా తిడతానే ఉన్నాడు. అన్ని తిట్లు భరించాడు. మరి ఇప్పుడు మాత్రం కోపం వచ్చింది. ఇది ఏ సమయం? యుద్ధ సమయం. అంటే తెల్లవారితే యుద్ధం ప్రారంభమవుతా ఉంది. సావో రేవో తేలాల్సినటువంటి విషయం దుర్యోధనుడికి. ఇప్పుడు దుర్యోధనుడు కనుక ఓడిపోతే పాండవుల యొక్క రాజ్యంతో పాటు తన రాజ్యం కూడా పోద్ది వాళ్ళకి. దుర్యోధనుడు కనుక గెలిస్తే తన రాజ్యము తనకు ఉంటుంది, పాండవుల రాజ్యం కూడా తన చేతిలో ఉన్నటువంటిది ఇప్పుడు తనకే ఉంటుంది. కనుక ఇలాంటి ఆపత్ సమయంలో దుర్యోధనుడికి ఏం మేలు చేశాడో ఈ స్వామి భక్తి పరాయణుడు మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. సరే పోనీ, అప్పుడు కోపంతో వెళ్ళిపోయాడు. మరి 10 రోజుల యుద్ధంలో చాలా రోజులు, అంటే దాదాపుగా 7 రోజులు కౌరవులకి నష్టం జరిగింది. పాండవులు విజయం సాధించారు. 3 రోజులు వీళ్ళు విజయం సాధించారు. మరి 7 రోజులు ఇంత నష్టం జరుగుతూ ఉంటే ఆ సమయంలోనైనా సరే తన ప్రతిజ్ఞను మానుకొని, తాత నన్ను అనుమతించు, ఏదో అప్పుడు ఆవేశంలో మాట్లాడాను అని రావచ్చుగా.
కానీ అలా వచ్చేటువంటి వ్యక్తి కాదా? అలాంటి వ్యక్తే. ఇదిగో ఇప్పుడు కాసేపటికి తెలుస్తుంది. ఎందుకంటే కర్ణుడు యుద్ధరంగంలోకి రావడానికి భీష్ముడి యొక్క అనుమతి తీసుకొని వస్తున్నాడు. మరి అటువంటి కర్ణుడు మరి తన స్వామి అయినటువంటి దుర్యోధనుడికి మరి ఏం ప్రయోజనం కలిగించాడు, లేకపోతే ఏం నష్టం కలిగించాడు ఈ ఒక్క చర్యతోటి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మరి కర్ణుడి యొక్క ఆలోచన విధానం ఏ ప్రకారంగా ఉంటుంది అనేటువంటిది మనకి ఈ సంఘటనతో తెలుస్తుంది. ఎందుకనంటే తన యొక్క శక్తి సామర్థ్యాలు చూపించవలసినటువంటి, తన యొక్క ఈ యుద్ధ కౌశలాన్ని చూపించాల్సినటువంటి సమయంలో పారిపోయి ఉన్నటువంటి వాడు కర్ణుడు. ఇంకో విషయం కూడా ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. భీష్ముడిని ఎవరూ చంపలేరు, ఆయనకి స్వచ్ఛంద మరణం వరంగా ఉంది. పైన ఆయన మహాపరాక్రమవంతుడు, ఈ కర్ణుడి కన్నా కూడా పరాక్రమవంతుడు, కర్ణుడి కన్నా కూడా గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు, కర్ణుడి కన్నా కూడా గొప్ప అస్త్రశస్త్ర విద్యా నైపుణ్యం కలిగినటువంటి వాడు. మరి అటువంటి వాడు యుద్ధరంగంలో నిలిచి యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధం అయిపోయేదాకా ఆయనే సర్వసేనానిగా ఉన్నాడు అనుకోండి, ఆయనే బ్రతికున్నాడు అనుకోండి, అప్పుడు ఈ కర్ణుడు ఏం చేసేవాడు అంటే 18 రోజులు యుద్ధానికి రాకుండా తప్పించుకొని ఉండేవాడు కదా. మరి ఏమైనా ఆలోచించాడా? ఇది కర్ణుడి గురించి ఆలోచించేటప్పుడు అతడి యొక్క మనస్తత్వం ఎలాంటిది అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. అలాగని కర్ణుడు కొన్ని సందర్భాల్లో చక్కగానే ప్రవర్తించాడు. అంటే ద్వంద్వ మనస్తత్వం. ఎందుకుంది ద్వంద్వ మనస్తత్వం? మహాత్ముల యొక్క సమీపంలో ఉన్నప్పుడు మంచివాడిగా ఉంటాడు, దుర్మార్గులతో కలిసి ఉన్నప్పుడు పరమ దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. ఈ ద్వంద్వ మనస్తత్వానికి కారణం ఏమిటంటే పుట్టుకేమో క్షత్రియుడిగా పుట్టాడు, సంస్కారాలన్నీ కూడా సూత సంస్కారాలు, అందువల్లనే అతనికి ద్వంద్వ మనస్తత్వం వచ్చింది. సరే, రాజులందరూ కూడా కర్ణ కర్ణ అని ఆక్రోశిస్తున్నారు. కర్ణుడు వస్తే తప్ప ఇప్పుడు మనకి రక్షణ లేదు అని భావిస్తూ ఉన్నాడు. అందుకని ఓ కర్ణ, ఇప్పుడు నీవే మాకు దిక్కు, నీవే మాకు రక్షకుడివి అని ప్రశంసిస్తూ ఉన్నారు. ఈ విషయాల్ని సంజయుడు అక్కడ ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉంటే ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, ఓ సంజయ, కర్ణుడు మహాపరాక్రమశాలి, ఇందులో నాకే సందేహం లేదు. నా కుమారుని కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉండేటువంటి వాడు, ఇంతకుముందు ఎన్నో విజయాల్ని సాధించినటువంటి వాడు, ఎందరో మహావీరులైనటువంటి వారిని జయించినటువంటి వాడు, పైగా అర్జునుడి మీద శత్రుత్వాన్ని పెంచుకొని ఉన్నటువంటి వాడు, మన యొక్క శ్రేయోభిలాషి. అంటే ధృతరాష్ట్రుడికి కూడా ఇదే ఆలోచన. దుర్యోధనుడికి ఏమో డైరెక్ట్గా చెప్తాడు, ధృతరాష్ట్రుడేమో ఇప్పుడు అన్నాడు మన శ్రేయోభిలాషి. భీష్మద్రోణులతో సమానమైనటువంటి విలుకాడు. పైగా కర్ణుడు కూడా పరశురాముడి యొక్క శిష్యుడు, భీష్ముడు లాగానే పరశురాముడి యొక్క శిష్యుడు. ఇంతటి మహావీరుడు కనుక భీష్ముడు లేనటువంటి లోటుని కర్ణుడు మనకి తీర్చగలుగుతాడా? శత్రువులకి భయం కలిగించగలుగుతాడా అని సంజయుడిని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు. ఇలా ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే అడిగాడో సంజయుడు చెప్తున్నాడు, ఓ మహారాజా, భీష్ముడు ఎప్పుడైతే శరతల్పగతుడు అయ్యాడో కౌరవ సేన సముద్రంలో బ్రద్దలైపోయినటువంటి నావలాగా ఉన్నదని గ్రహించి కర్ణుడు ఈ కష్టం నుంచి నీ కుమారుడి యొక్క సేనని ఉద్ధరించాలనేటువంటి ఆలోచనతో బయలుదేరాడు. ఇప్పుడు ఉద్ధరించాలనుకున్నాడు. ఈ 10 రోజులేమో అక్కడ ఉన్నాడు, చూసేవాళ్ళ ప్రేక్షకుల్లో ఉన్నాడు. కర్ణుడు రధిక శ్రేష్ఠుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తూ ఇలా అంటున్నాడు, ఎప్పుడు కూడా మృత్యు వైపే పరుగులు పెట్టేటువంటిది ఈ జగత్తంతా కూడా, ఈ జగత్తంతా మృత్యు వైపు పరుగులు పెడతా ఉంది.
మనం ఎంత దుఃఖించినా సరే ఇందులో ఏ రకమైనటువంటి మార్పు ఉండదు. మీ వంటి వాళ్ళంతా ఇక్కడే యుద్ధంలో ఉండగా మరి పర్వతం లాంటి భీష్ముడు పడిపోయాడే. భీష్ముడు పడిపోవటం అంటే సూర్యుడు నేల రాలిపోయినట్టే. కొండల్ని కూడా కదిలించేటువంటి గాలి, మామూలు చెట్లు దానికో లెక్క. అదే ప్రకారంగా అర్జునుడి యొక్క వేగాన్ని ఈ రాజులు ఎవరు కూడా సహించలేరు. ఇప్పుడు మహాత్ముడైనటువంటి భీష్ముడు రక్షించినట్లుగా ఈ కౌరవ సేనని రణభూమిలో కాపాడాలి. ఇప్పుడు ఈ భారం అంతా కూడా నా మీద పడ్డది. యుద్ధంలో ఎంతో నేర్పు కలిగినటువంటి వాడు, నైపుణ్యం కలిగినటువంటి వాడైనటువంటి భీష్ముడు కూడా రణరంగంలో పడిపోయిన తర్వాత ఇంకా నేను దేనికి భయపడాలి? కురుశ్రేష్ఠులైనటువంటి ఆ పాండవుల్ని సూటిగా వెళ్ళేటువంటి బాణాలతో నేను యమలోకానికి పంపిస్తా. దానితో నా కీర్తి అంతా కూడా ఈ ప్రపంచం అంతా విస్తరించుకుంటుంది. ఒకవేళ నేను కనుక పాండవుల్ని సంహరించలేకపోతే వాళ్ళ చేతుల్లో మరణిస్తా. అప్పుడైనా సరే నాకు వేరే స్వర్గం లభిస్తుంది. పాండవులు ఎలాంటి వాళ్ళు? యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు ధైర్యము, బుద్ధి, సత్యం, సత్వం కలిగినటువంటి వాడు. భీముడేమో టేనుగుల యొక్క మదపు టేనుగుల యొక్క బలం కలిగినటువంటి వాడు. అర్జునుడేమో సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి వాడు, దేవేంద్రుడి యొక్క కుమారుడు, యువకుడు. అందువల్ల యుద్ధంలో అమరులైనటువంటి పాండవుల సేనని జయించడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇక సాత్వికి కృష్ణుడు ఉన్నారు. అయినప్పటికీ కూడా నా మనస్సు మాత్రం శత్రువుల్ని నివారించడానికి, మన సేనల్ని రక్షించడానికి కొండలాగా నిశ్చలంగా ఉంది అంటూ కర్ణుడు తన సారథితో అంటున్నాడు, ఓ సుత, నేను రణభూమిలోకి వెళ్ళి శత్రువుల యొక్క ప్రభావాన్ని తగ్గించాలా, నష్టపరచాలా, వాళ్ళందరి మీద నేను విజయం సాధించాలా. నా మిత్రుడికి జరిగినటువంటి పరాభవాన్ని నేను సహించలేను. సేనలన్నీ కూడా పారిపోయినప్పటికీ తోడు నిలిచినటువంటి వాడే నిజమైనటువంటి స్నేహితుడు. నేను అలాంటి స్నేహితుడిని. సత్పురుషులు చేయదగినటువంటి పని నేను ఇప్పుడు చేస్తా. శత్రు సమూహాలన్నింటినీ కూడా రణభూమిలో నేను సర్వసంహారం చేస్తాను. ఒకవేళ అది సాధ్యం కాకపోతే శత్రువుల చేతిలోనే మరణిస్తా. ఈ స్థితిలో నా కర్తవ్యం ఏమిటో నాకు తెలుసు. ఈ రోజున దుర్యోధనుడు శత్రుసేనలను తప్పక గెలుస్తాడు. ఈ మహాఘోర సంగ్రామంలో సమస్త శత్రు సమూహాలని కూడా చంపి దుర్యోధనుడికి రాజ్య పట్టాభిషేకం చేయిస్తాను అన్నాడు కర్ణుడు. ఇది కర్ణుడు దాదాపుగా పలికేటువంటి ప్రగల్భాల్లో ఒక భాగం. ఎందుకంటే కర్ణుడు ఎప్పుడు కూడా ప్రగల్భాలు పలుకుతూనే ఉంటాడు. అవి ప్రగల్భాలు అనేటువంటి విషయం మరి పలికేటువంటి వాడికి తెలుసో తెలియదో కానీ వినేటువంటి వాడికి తెలుస్తాం. కారణం ఏమిటంటే ఈ పాండవులందరినీ కూడా నేను ఒక్కడనే సంహరిస్తానని చెప్పినటువంటి ఈ కర్ణుడు యుద్ధానికి ముందు కుంతీదేవికి ఒక మాట ఇచ్చి వచ్చాడు. యుద్ధరంగంలో అర్జునుడు తప్ప మిగిలినటువంటి పాండవులు నా చేతికి చిక్కినప్పటికి కూడా వాళ్ళని చంపని నేను వదిలేస్తానన్నాడు. అంటే కుంతీదేవికి అక్కడేమో మాట ఇచ్చి ఇక్కడేమో పాండవులు నేను ఒక్కడనే సంహరిస్తానంటున్నాడు. ఇది ప్రగల్భాల్లో ఒక రకమైనటువంటి మాట. సరే, ఇంకా చాలా ఉన్నాయి. ఏనాడన్నా అర్జునుడిని గెలిచాడా? జీవితంలో ఒక్కసారి కూడా అర్జునుడిని గెలవాల. కానీ అర్జునుడి చేతిలో ఓడిపోయినటువంటి వాళ్ళ చేతుల్లో కూడా ఓడిపోయాడు. గంధర్వుల చేతిలో ఓడిపోయాడు, ద్రౌపదుడి చేతిలో ఓడిపోయాడు. ఆ ద్రౌపదుడిని అర్జునుడు కట్టి తెచ్చాడు, ఆ గంధర్వుల్ని కట్టి తీసుకొచ్చాడు. కాబట్టి అర్జునుడు ఎప్పుడూ గెలవాల. అంత మాత్రం చేత కర్ణుడు బలహీనుడు మాత్రం కాదు, బలం కలిగినటువంటి వాడే, పరాక్రమం కలిగినటువంటి వాడే.
చాలామంది వీరులు జయించినటువంటి వాడే, మహావీరుడే, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ అర్జునుడిని మాత్రం జయించలా ఇంతవరకు కూడా. అటువంటి వాడు ఇప్పుడు ప్రగల్భాలు వలుగుతూ ఉన్నాడు. ఈ విషయాల్ని చెప్పి సంజయుడు అంటున్నాడు, ఓ మహారాజా, కర్ణుడు వాయువేగ మహావేగంతో పయనించేటువంటి అశ్వాలను కూల్చినటువంటి రథం మీద యుద్ధరంగానికి బయలుదేరాడు. కర్ణుడు దేవగణాల చేత పూజింపబడేటువంటి దేవేంద్రుడిలాగా కౌరవుల యొక్క సత్కారాలు అందుకుంటా ఉన్నాడు. అందరూ కూడా కౌరవులంతా కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. అలా ప్రశంసిస్తూ ఉంటే కర్ణుడు అలా యుద్ధరంగంలోకి వచ్చి ఎక్కడైతే భీష్ముడు పడిపోయి ఉన్నాడో శరతాపం మీద అక్కడికి వెళ్ళాడు. దూరంగానే రథం దిగాడు, నడుచుకుంటూ వచ్చాడు. ఆ భీష్ముడి యొక్క అంపశయ్య దగ్గరికి వచ్చాడు. అలా వచ్చి అంటే భీష్ముడి యొక్క పతనం కర్ణుడిలో కూడా గొప్ప పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చింది. భరతవంశంలో వీరుడైనటువంటి ఆ భీష్ముడిని చూసి మహా తేజస్వి అయినటువంటి కర్ణుడు ఆర్తుడై ఆయన యొక్క 2 పాదాలని కూడా తన చేతులతో మెత్తగా ఒత్తుతూ కన్నీటితో మాట తడబడుతూ ఉంటే ఇలా అంటున్నాడు, ఓ భారత, నేను కర్ణుడిని ఎల్లప్పుడూ మీ చేత ద్వేషించబడుతూ ఉండేవాడిని. మీరు మంగళకరమైనటువంటి వాక్కుతో నాతో మాట్లాడండి, నా వైపు కన్నెత్తి చూడు. ఎంత ధర్మపరుడు అయినటువంటి వాడివి, వృద్ధుడైనటువంటి వాడివి, మహాపరాక్రమశాలైనటువంటి వాడివి, నీవు కూడా ఇక్కడ శయనించాల్సి వచ్చింది కదా. ఓ భరత శ్రేష్ఠ, నేటి నుండి పాండవులు పులులు జింకల్ని కనుక వేటాడుతూ ఎట్లా వేటాడుతాయో ఆ ప్రకారంగా వేటాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు గాంధీవ ధనుష్టంకారం చేస్తున్నటువంటి అర్జునుడి యొక్క పరాక్రమాన్ని గ్రహించి కౌరవులు బాగా బెదిరిపోతూ ఉన్నారు. ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని చెట్లని ఎట్లయితే దహించి వేస్తూ ఉందో ఆ ప్రకారంగా అర్జునుడి యొక్క బాణాగ్ని కౌరవ సేనను దహించడానికి సిద్ధంగా ఉంది. వాయువు అగ్ని 2 గనక ఒక్కటైతే అడవి అంతా కూడా ఏ ప్రకారంగా భస్మీపట్నం అయిపోతుందో ఆ ప్రకారంగా అగ్ని లాంటి అర్జునుడు, వాయువు లాంటి కృష్ణుడు ఇద్దరు కూడా తోడయ్యారు. ఈ సందర్భంలో పాంచజన్య శంఖధ్వని, గాంధీవ ధనుష్టంకారం వినపడటంతోనే కౌరవ సేనలన్నీ కూడా చెల్లాచెదరైపోతూ ఉన్నాయి. అర్జునుడి యొక్క దివ్యమైనటువంటి కర్మల్ని బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు కూడా ప్రశంసిస్తూ ఉంటారు. కేవలం మానవులతోటే కాదు, మానవేతరులతో కూడా యుద్ధం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు అర్జునుడు. పరమశివుడితో పోరాడాడు, ఆయన్ని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించినటువంటి వాడు. జితేంద్రుడైనటువంటి వాడు. ఊర్వశి శాపం పెట్టినా ఆయన మాత్రం జితేంద్రుడిగానే ఉన్నాడు. నీవే గెలవలేనటువంటి అర్జునుడిని యుద్ధంలో ఎవరు గెలవగలుగుతారు? క్షత్రియుల్ని అంతం చేసినటువంటి భయంకరమైనటువంటి పరశురాముడిని కూడా నీవు ఓడించావు. ఈరోజు నేను నీ ఆశీస్సులతోటి యుద్ధ కుశలున్నై అర్జునుడిని సహించక భీకరమైనటువంటి సర్పం లాంటి ఆ శూరుణ్ణి, ఆ పాండు కుమారుడి అస్త్రబలంతో తలపట్టడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి నీవు నన్ను ఆశీర్వదించి యుద్ధానికి పంపించు అన్నాడు. ఇంతవరకు మనం ఒక మాట చెప్పుకున్నాం. కర్ణుడు భీష్ముడి మీద కోపంతో 10 రోజులు యుద్ధానికి రాకుండా, అది దుర్యోధనుడికి అపకారం జరుగుతుందని తెలిసి కూడా అలా ఉండిపోయాడు. అక్కడ కర్ణుడి గురించి చెప్పుకున్నాం. అదే కర్ణుడు ఇప్పుడు అదే భీష్ముడి దగ్గరికి వచ్చి ఆయన అనుమతి కోరుతా ఉన్నాడు. మహాభారతంలో ఉన్నటువంటి పాత్రల యొక్క వైశిష్ట్యం, పాత్రల యొక్క గొప్పతనం ఇదే. సమయం వచ్చినప్పుడు వ్యతిరేకించడం, ఆ తర్వాత
గౌరవించవలసినటువంటి సమయంలో గౌరవించడం. ఏదో ఒక సందర్భంలో కోపం వచ్చింది కాబట్టి జీవితం అంతా కూడా వాళ్ళతోటి వ్యతిరేకంగా ఉండేటువంటి తత్వం కాదు. అందుకనే మహాభారత పాత్రలన్నీ కూడా సజీవ పాత్రలు. 5000 సంవత్సరాల నుంచి ఈనాటి వరకు కూడా ఆ పాత్రలు మన యొక్క మనస్సుల్లో మెదులుతూ ఉన్నాయంటే లోకంలో ఉన్నటువంటి మానవులంతా కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోకూడదో తెలుసుకోవటానికి కూడా కొంతమంది వివేకం కలిగినటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే ఇది మహాభారతంలో ఉన్నటువంటి ఆ పాత్రల యొక్క గొప్పతనం. కర్ణుడే కాదు, భీష్ముడు కూడా ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. తన దగ్గరికి వచ్చినటువంటి భీష్ముడికి భీష్మ పర్వం చివరిలో కర్ణుడికి ఏం చెప్పాడు భీష్ముడు? అయ్యా, నా పతనంతో యుద్ధం ఆపేసేయి. నిన్ను చూచే దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధమై ఆయన రంకెలు వేస్తూ ఉన్నాడు. దానికి కారణం ఏమిటంటే పాండవుల మీదకి దుర్యోధనుడు నువ్వు రెచ్చగొట్టావు. చిన్నప్పటి నుంచి నువ్వు అలా రెచ్చగొట్టావు కాబట్టే నిన్ను నేను అప్పుడప్పుడు నిందించడం జరిగింది, దూషించడం జరిగింది. లేకపోతే నీ మీద నాకు కోపం లేదు. ఎందుకంటే నువ్వు పుత్రుడివి. నాకు పాండవులు ఎంతో నీవు కూడా అంతే. పాండవులకి నేనెంతో నీకు కూడా నేను అంతే. అందువల్ల నీ మీద నాకు ఏ రకమైనటువంటి ద్వేషం లేదు. ధర్మాత్ములైనటువంటి పాండవుల మీద నువ్వు దుర్యోధనుడిని రెచ్చగొడుతున్నావు కనుక అందుకోసం నీ మీద నేను కోపంతో అలా మాట్లాడానే తప్ప నీ మీద నిజంగా నాకు కోపం లేదు. కనుక ఇప్పుడైనా సరే నా పతనంతో అయినా సరే ఈ యుద్ధాన్ని ఆపేసేయండి. పాండవుల రాజ్యాన్ని పాండవులకి ఇవ్వండి. మీ రాజ్యంతో మీరు హాయిగా సుఖంగా జీవించండి. ఇది అందరికీ శ్రేయస్కరం. మీరు కనుక ఈ మాటగానే చెప్తే ధర్మరాజు తప్పకుండా వింటాడు. కనుక అలా చేయండి అని చెప్పాడు ఆ కర్ణుడితో. కాకపోతే కర్ణుడు ఒక మాట చెప్పాడు. నేను ఎందుకు రెచ్చగొట్టానంటే దుర్యోధనుడిని, అంటే రెచ్చగొట్టానని ఒప్పుకుంటున్నాడు. ఎందుకు రెచ్చగొట్టానంటే పాండవుల మీద దుర్యోధనుడిని రెచ్చగొడితే కానీ ఈ యుద్ధం అనేది రాదు. యుద్ధం వస్తే కానీ క్షత్రియులంతా కూడా వీరమరణం చెందరు. క్షత్రియులంతా మంచం మరణం చెందడానికి వీల్లేదు. వీరమరణం చెందాలంటే ఈ యుద్ధం జరగాలి. అందుకోసం నేను రెచ్చగొట్టాను అన్నాడు. ఈ సమాధానం ఎలా ఉంటుందంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కువ అంటే దూడ మేత కోసం ఉంటుంది. ఎప్పుడైనా క్షత్రియులైనటువంటి వాళ్ళు యుద్ధాలు చేస్తూనే ఉంటారు. ఆ యుద్ధాల్లో ఎక్కడొక్కడ వాళ్ళు వీళ్ళు సరిపోతానే ఉంటారు. ఇంతకుముందు ఎంతమంది చనిపోయారు? క్షత్రియులు ఎన్ని యుద్ధాలు చేశారు? ఎక్కడెక్కడో యుద్ధాలు చేశారు. ఎవరెవరికో ఏ దేశానికి ఇంకో దేశానికి యుద్ధం వస్తుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇది ప్రపంచ యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం ప్రపంచ యుద్ధం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇక్కడ పాల్గొంటున్నాయి. మామూలు యుద్ధంలో అక్కడక్కడ యుద్ధాలు జరిగినప్పుడు సరిపోతానే ఉంటాయి. ఈయన ప్రత్యేకంగా పరిగెట్టుకొని వాళ్ళ మీద రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు. అయినప్పటికీ ఆ మాట చెప్పాడు. చెప్పి నేను యుద్ధం ఆపడానికి వీల్లేదు, జరగాల్సిందేనన్నాడు. సరే, నువ్వు తప్పకుండా యుద్ధం జరగాల్సిందేనంటే వీరస్వర్గాన్ని కాంక్షిస్తూ యుద్ధం చేయి అన్నాడు. అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ భీష్ముడి దగ్గరికి వచ్చి అనుమతి కోరుతూ ఉన్నాడు. అంటే నువ్వు నాకు అనుమతి ఇవ్వు, నేను యుద్ధరంగంలో ప్రవేశిస్తాను అని. ఈ మాటలకి భీష్ముడు కర్ణుడికి అనుమతిస్తున్నాడు. ఎందుకు అనుమతించాడు అని మనకి సందేహం రావచ్చు. ఎందుకని అంటే ఆయన యుద్ధం ఆపడానికి వీలు లేదన్నాడు, నేను యుద్ధం చేయాల్సిందే అన్నాడు. కాబట్టి ఇంకా ఆపడానికి వీలు లేదు కనుక అతను యుద్ధం చేయాల్సిందే కనుక ఆశీర్వదించడం తప్ప ఇంకా రెండో మార్గం లేదు కాబట్టి అందుకని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కర్ణ, దుర్యోధనుడి యొక్క విజయాన్ని కోరుతూ నీ భుజబల పరాక్రమంతో యుద్ధం చేయి. నువ్వు ఇంతకుముందు అనేకమైనటువంటి యుద్ధాలు చేసినటువంటి వాడివి. అనేక మందిని జయించావు. కాంబోజులను జయించావు, అంబష్టులను జయించావు, గాంధారులను జయించావు, విదేహులను జయించావు, కిరాతులను జయించావు, ఇంకా నిషాదుల్ని జయించావు, త్రిగర్తుల్ని, బాహ్లికుల్ని, ఇలా ఎందరినో జయించావు. నువ్వు మహాపరాక్రమవంతుడివి కనుక
నీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి దుర్యోధనుడికి మేలు కలిగేటట్టుగా యుద్ధం చేయి. నీకు నేను అనుజ్ఞ ఇస్తున్నా. జ్ఞాతులతో వంశంలో ఉన్నటువంటి బంధువులతో కలిసి దుర్యోధనుడు ఎలా కౌరవులకి ఆధారంగా ఉన్నాడో అలాగే కౌరవులకి నీవు దిక్కుగా ఉండు. నీ మేలు కోరుతూ చెప్తున్నాను. వెళ్ళి శత్రువులతో పోరాడు. యుద్ధంలో కౌరవుల్ని అనుశాసించు. దుర్యోధనుడికి విజయాన్ని చేకూర్చు. నీవు నాకు మునిమనుడివి, అలాంటి వాడివి కనుక నీకు నేను ఎట్లాగో నీవు కూడా నాకు అలాంటి వాడివే అని అతనికి అనుమతించి పంపించాడు. ఇలా కర్ణుణ్ణి యుద్ధానికి ప్రోత్సహించాడే భీష్ముడు అని సందేహించక్కర్లా. ఆయన ప్రోత్సహించకపోయినా అనుమతి ఇవ్వకపోయినా కర్ణుడు యుద్ధం చేసేవాడు. అంతేగాని భీష్ముడి యొక్క మాట ప్రకారం కర్ణుడు యుద్ధం చేయకుండా ఉండేవాడు కాదు. కనుక ఈ సందర్భంలో అలా తనని ఆశ్రయించినటువంటి వాడు, తన ఆశీస్సులు కోరినటువంటి వాడు కనుక పెద్దవాడుగా తాను అలా ఆశీర్వదించడమే శ్రేష్టమనే ఉద్దేశంతో ఆశీర్వదించి పంపించాడు. అప్పుడు భీష్ముడి యొక్క అనుమతి తీసుకొని కర్ణుడు యుద్ధరంగంలో ప్రవేశించాడు. అక్కడ రాజులందరూ కూడా చుట్టూ చేరారు. వాళ్ళందరితో కూడా ఇప్పుడు సంభాషణ జరుగుతూ ఉన్నది. ఏమిటా సంభాషణ అనేటువంటి విషయాన్ని మనం రేపు చెప్పుకుందాం.